26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. పిఠాపురం వర్మకి బాబు స్ట్రాంగ్ వార్నింగ్. ఒకసారి ఆ వార్నింగ్ ఏంటో ఒకసారి మీరే చూడండి. ప్రవర్తన చూస్తున్నారు, మీరు చేసే పని చూస్తున్నారు, మీరు ఎవరితో కలుస్తున్నారో అవి కూడా చూసే పరిస్థితికి వచ్చారు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా అధికారం ఉందని ఎగో ప్రదర్శిస్తే భవిష్యత్తులో నష్టపోయేది మీరు, పార్టీ. అందుకనే మళ్ళీ కోరుతున్నా, చిన్నపాటి కలహాలు కూడా రాకూడదు. ఫ్లెక్సీల దగ్గర, ఫోటోల దగ్గర, కుర్చీల దగ్గర. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. విన్నారు కదా, ఇది పరిస్థితి. ఈరోజు పార్టీ నూతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఉద్దేశాన్ని వ్యక్తపరిచారు. ఎందుకు అంటే, మనం ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితికి వచ్చామనేది గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అది టీడీపీలో వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు. ముందుగా టీడీపీ వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, తెలుగుదేశం పార్టీ 2019 నుంచి 24 మధ్య ఏ రకంగా ఉంది? ఎన్నో రకాలైన ఒత్తిడులు, ఒడిదుడుకులు, ఇబ్బందులు, కష్టాలు మామూలుగా కాదు. అడుగు బయటకు పెడితే కేసులు. అది చంద్రబాబు నాయుడు గారికైనా, నారా లోకేష్ గారికైనా, లేదా సామాన్య కార్యకర్తకైనా సరే ఇదే పరిస్థితి కదా. ఇక ఇది పతాక స్థాయికి చేరింది ఎప్పుడంటే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు. తెలుగుదేశం పార్టీలోని నాయకులు ఎవరైనా సరే బయటకు వచ్చి నిరసనలు తెలపడం కానీ, గట్టిగా మాట్లాడటం కానీ ఏదో తూతు మంత్రంగా చేశారు. హార్ట్ఫుల్గా వాళ్ళ మనసులో బాధ ఉంది, బాధ లేదని నేను అన్నట్లా. కానీ బయటకు వస్తే అధికార పార్టీ ఏ రకంగా వ్యవహరిస్తుంది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. వీటన్నిటికీ బూస్టింగ్ ఇచ్చింది ఎప్పుడు, ఎవరు అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆయన కదా ఆ సమయంలో వచ్చింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ములాఖాత్ తీసుకొని ఆయనతో మాట్లాడటం, పరామర్శించడం, ఆ తర్వాత బయటికి రావడం. ఇన్స్టెంట్గా ఆయన పొత్తు ప్రకటించేశారు, కలిసి పోటీ చేస్తున్నామని చెప్పేసి. అది కదా బూస్టింగ్ వచ్చింది టీడీపీకి. అప్పుడు దాకా కూడా బిక్కుబిక్కుమంటా ఉన్నారు. ఇది నేను ఎవరిని కించపరచడానికి, అసలు వాస్తవం ఇదే. సో తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా మా బాబు గారు అని ఎక్కడో మూలన పెట్టిన వైట్ షర్ట్లు కాస్త ఇస్త్రీలు చేసి మరీ వేసుకొని వస్తారు. కానీ విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రం ఏమవుతారు? అప్పుడు మాత్రం కనపడరు. ఓడిపోయినప్పుడు కనపడరు. కొంతమంది ఉన్నారు పాపం, వాళ్ళు పార్టీనే అంటిపెట్టుకొని ఉంటారు, బాబు గారి కోసమే జీవిస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఉంటారు జంపింగ్ జపాంగులు, అవసరానికి అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఆ పొత్తు ప్రకటించడం అనేది మామూలు బూస్టింగ్ కాదు. లెఫ్ట్లోనేమో బాలకృష్ణ, రైట్లోనేమో నారా లోకేష్, ఇద్దరిని పెట్టుకొని మధ్యలో ఆయన ఉండి ఆ విజువల్స్ చూడండి. ఆ ముగ్గురు నడుచుకొని బయటకు వచ్చేటప్పుడు ప్రెస్ మీట్ ముందు అప్పుడు ప్రతి ఒక్కరికి కళ్ళల్లో అది మెలుతూనే ఉంటుంది. సో అది గుర్తుంది కదా. ఎప్పుడైతే పొత్తు ప్రకటించారో శత్రువుల గుండెల్లో దడేలు మన్నాయి అనమాట. ఇక అక్కడ నుంచి ఆ ఊపు మామూలు ఊపు కాదు. చూశారు కదా మొన్న ఎన్నికల్లో ఏ రకంగా ఉందో. దాదాపు జిల్లాలే ఉమ్మడి జిల్లాలు వాషౌట్ అయిపోయింది. అది పరిస్థితి. పైగా ఇదే టీడీపీ జనసేన క్యాడర్ అంటే గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పుడు దాకా కొంతవరకు అంటే అప్పుడు విడిపోయి కదా పోటీ చేసిన 19లో. ఇక వీళ్ళు మనం తట్టుకోలేకపోతున్నారా నాయన అనుకొని పై నాయకులతో కూడా సంప్రదింపులు లేవు, ఎటువంటి చర్చలు లేవు. డైరెక్ట్గా ఈ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలే టీడీపీ జనసేన కలిసిపోయింది. మామూలుగా కాదు, మన ఇద్దరం కలిసి అవసరమైతే నువ్వే పోటీ చేయి, నేను సపోర్ట్ చేస్తా, వాళ్ళు మాత్రం గెలవనీయకూడదు అని చెప్పేసి బలంగా నిలబడ్డారు. అప్పుడు ఏది గ్రౌండ్ లెవెల్లో క్యాడరే కలిసిపోయారు. వాళ్ళు ఆ రకంగా కలిసిపోయి వైసీపీ మీద తీవ్రంగా పోరాడారు. ఆ రకమైన పరిస్థితి. సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పొత్తు ప్రకటించడం. ఈ గతాన్ని అంతా మర్చిపోతే ఎలాగా? ఇవాళ అధికారం ఉంది కదా, మేము త్యాగాలు చేసాం, మేము ఇది చేసాం అంటే కుదరదు. త్యాగాలు చేస్తానే ఉండాలి. నిజంగా మీకు పార్టీ పట్ల నిబద్ధత ఉంటే ఖచ్చితంగా మీ అధినాయకుడు ఏమైతే ఆదేశాలు ఇస్తున్నారో తూచా తప్పకుండా పాటించాలి. ఇదే పదే ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళకి హితబోధ చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది
కొంతమంది తోక జాడించే వాళ్ళు జాడిస్తూ ఉంటారు, కొంతమంది అందులో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంకొంతమంది నామినేటెడ్ పదవుల్లో ఉన్నారు, అనేక రకాలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇందులో వీటన్నిటికీ సెంట్రిక్ ఏంటి అంటే పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. అటువంటి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో పదే కంపు వ్యవహారాలు ఎందుకు వస్తున్నాయి? ఇదిగో ప్రోటోకాల్ లేదు, ఇదిగో ఫ్లెక్సీలో ఫోటో లేదు, ఇది ఈ రకంగా ఉంది, మమ్మల్ని కలుపుకుపోవట్లేదు, మాకు విలువనివ్వట్లేదు, మా మాటకి విలువ లేదు. ఇలాంటి ఎన్ని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాలు అంటే ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లో జనసేన పార్టీ వాళ్ళకి వెయిట్ ఇస్తున్నారు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సో ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కొన్ని చోట్ల ఇదిగో జనసేన ఎమ్మెల్యే ఉన్న దగ్గర తెలుగుదేశం పార్టీ వాళ్ళకి విలువ ఉండట్లేదు అని చెప్పేసి వీళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ అధినాయకులు కోరుకుంటుంది ఏంటి? మీలో మీరు సర్దుకుపోవాలి. అంతకుముందు వీళ్ళు పొత్తు ప్రకటించక ముందే మీరు స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు ఎలా కలిసి పనిచేశారు? అప్పుడు ఎవరేం చెప్పలేదే. మరి అప్పుడున్న పరిస్థితులు అవి మర్చిపోయారా గతంలో? మరలా ఇవాళ అధికారంలోకి వచ్చేసరికి అదిగో మేము లేని మీరు లేరు, మీరు లేని మేము లేము, ఈ ఈగోలే వద్దనేది. ఇద్దరికి ఒకరికొకరు అవసరం. ఎందుకు? రాష్ట్ర అభివృద్ధికి. ఇదే పదే ఇద్దరు నాయకులు కూడా చెబుతుంది. అది ఎందుకని బుర్రకెక్కించుకోవట్లేదో కొంతమంది అర్థం కావట్లా. ఇటీవల జరిగిన పిఠాపురం పంచాయతీ అదేంటి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోటోకాల్ ప్రకారం ఫోటో లేదు, ఇటో లేదు, అది ఇది అని చెప్పేసి పిఠాపురం వర్మ, మరో పక్కన పెండం దొరబాబు, ఇద్దరు బాహాబాహి, నువ్వెంత అంటే నువ్వెంత. అందుకని వాళ్ళకి గట్టిగా డోసు ఇచ్చింది. ఎందుకు? ఫోటోలు, ఫ్లెక్సీలు, కుర్చీలు, వీటి కోసం మాత్రం మీరు గొడవలు పెట్టుకోవద్దు, కలిసి పనిచేయాలి. పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడు కలిసినా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కలిసినా ఏ రకంగా ఉంటారు అంటే చక్కగా ఆలింగనం చేసుకుంటారు, షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు, బ్రహ్మాండంగా నవ్వుకుంటూ పలకరించుకుంటారు. ఇంత భేషజాలం లేదు. వాళ్ళకే లేనిది వీళ్ళకేంటి బాధ? పార్టీ అధినాయకులు వాళ్ళు ఒకరు సీఎంగా ఇంకొకరు డిప్యూటీ సీఎంగా పాలు నీళ్ళలాగా కలిసి పని చేస్తూ ఉంటే నాకు నా ప్రెస్టేజ్ దెబ్బతింది, ఇక్కడ నా వర్గం దెబ్బతింది, నా మాట పని అవ్వట్లా. ఏం పని అవ్వట్లా? ఏదైనా ఉంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకురావాలి కదా. రోడ్డు మీద రచ్చ చేసుకుంటే ఏమవుతుంది? అది పొత్తుకి ఇబ్బంది కలుగుతుంది, పార్టీకి దెబ్బ తగులుతుంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు మరలా చెప్పారు. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. అంతమంది మధ్యలో డైరెక్ట్గా ఆ విషయాన్ని ప్రస్తావించారు అని అంటే ఇక ఆయన ఎంత సీరియస్గా ఉన్నారో దీని పట్ల అర్థం చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు కూడా ఎలా ఉన్నారు అంటే ఎన్నిసార్లు పిలిచి మందులిచ్చినా, ఇప్పుడు ఉదాహరణకి కొలిక్పూడి శ్రీనివాసరావు వర్సెస్ కేసీనేని చిన్ని, ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే, ఇద్దరు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళే. ఇదిగో వాళ్ళు అవినీతి చేస్తున్నారు, వీళ్ళు అక్రమాలు చేస్తున్నారు, వీళ్ళ మాట సాగుతుంది, ప్రోటోకాల్ లేదు, ఒక ఎమ్మెల్యేగా నన్ను పట్టించుకోవట్లేదని ఈయన, అరే నేను లేకుండా నువ్వు ఎక్కడ ఉండవని ఈయన. అసలు ఏమిటిది? అలాగే అక్కడ ఆ కోనేటి ఆదిమూలం ఆయనది ఒకటి. ఇలా ఎక్కడికక్కడ జీడి నెల్లూరు థామస్ ఆయనది ఒకటి. అసలు జీడి నెల్లూరులో టీడీపీ ఎప్పుడైనా సరే గెలిచిందా? అసలు మొన్న సర్వేలన్నీ కూడా అది కూడా గెలుస్తారనేది కూడా లేదు. కానీ మొన్న ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతే ఆ రకంగా గెలిపించేసింది. సో అటువంటప్పుడు వాళ్ళు గెలిచినట్లు కాదు, పార్టీ గెలిచింది. అది గుర్తుంచుకోవాలి. ప్రజలు గెలిపించారు. ప్రజలు ఆ వ్యక్తిని చూసి కాదు, ఏ క్యాండిడేట్ని పెట్టినా గెలిచేవాళ్ళే. ఎందుకంటే మనం చూశారు కదా, కొంతమంది ఊరు పేరు తెలియని వాళ్ళు, ఇంకొంతమంది తొలిసారి పోటీ చేసిన వాళ్ళు కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపొందారు. సో అంటే ఏంటి? ప్రజలందరూ కూడా గంప గుర్తుగా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అని ఫిక్స్ అయిపోయారు. సో ఆ పరిస్థితులన్నీ విస్మరించేసి ఇవాళ ఫ్లెక్సీలు, ఫోటోలు, కుర్చీలు, ప్రోటోకాళ్ళు అని మాట్లాడుతూ ఉంటే రేపు ఒకవేళ పొరపాటున కానీ మరలా వస్తే అప్పుడేంటి పరిస్థితి? అప్పుడు కొట్టుకోండి, కుర్చీలు కావాలి, ఫోటోలు కావాలని. మీరేం కొట్టుకోవసరం, వాళ్ళే కొడతారు. వీళ్ళు కొట్టుకోవసరం. ఇప్పుడు వాళ్ళు వస్తారు ఫుల్ అటాక్ అనమాట. మామూలుగా ఉండదు, తెలుసు కదా. ఇప్పుడు ఐపీఎల్లో కొడుతున్నారే 250, 230, 260 అయినా కానీ చేస్తున్నారు. 6 మీద 6 కొట్టి అట్ట కొడతారు వచ్చాళ్ళు. ఒకవేళ పొరపాటున ఇట్లాంటి కాన్ఫ్లిక్టులు రావడం వలన విభేదాలు సృష్టించుకొని మీరు గనక ఆ పొత్తుకి పార్టీలకి డ్యామేజ్ చేస్తే అప్పుడు ఉంటుంది. మామూలు ఐపీఎల్ ఉండదు, వాయించేస్తారనమాట. కాబట్టి ఇక్కడ అందుకనే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆచితూచి అడుగులు వేస్తూ ఎక్కడికక్కడ సర్దుకుపోండి అని చెబుతూ అసెంబ్లీ సాక్షిగానే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఖచ్చితంగా 15 ఏళ్ళు కలిసి ఉంటామని చెప్పేసి.
సో వాటికి తూట్లు పడమాకండి మీరు. అంటే ఇది ఎలాగుంది అంటే కూటమిలో ఉన్న కోవర్టులాగా భావించాల్సి వస్తుంది అంటున్నారు చాలామంది. సో అంటే ఇక మనకు మనుగడ ఉండదు కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలి, విచ్ఛిన్నం చేయాలి, అప్పుడు మరలా మనకు సీటు దక్కుతుంది అని అనుకుంటే పొరపాటే. పార్టీ ఖచ్చితంగా క్షమించదని చెప్పి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా మొన్న ఏ రకంగా అందరూ కలిసికట్టుగా పనిచేశారో అదే తరహాలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెబుతున్నారో దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిందే. లేదంటారా డైరెక్ట్గా రిజైన్ చేసేయండి, మొహమాటమే లేదు. రిజైన్ చేయండి, పార్టీకి రిజైన్ చేసేయండి, మీకు ఏదైనా పదవి ఉంటే ఆ పదవికి రాజీనామా చేసేయండి, వదిలేసేయండి, వెళ్ళిపోండి. కానీ పార్టీలోనే ఉంటూ కుంపట్లు పెడుతూ పంచాయతీలు చేసుకుంటూ ఉన్నారనుకోండి, ఇక ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. పైగా కావాల్సినంత నెంబర్ ఉంది అక్కడ. కాబట్టి ఒకరిద్దరు పోయినంత మాత్రాన్ని కూడా పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లే, ప్రభుత్వానికి ఏమీ డిఫెన్స్లో పడుతుందో లేకపోతే మైనారిటీలో పడిపోతుందా అనే బాధ లేదు. ఇంకా విచిత్రం ఏంటి అంటే రేపు డీలిమిటేషన్ జరిగితే ఎవరెవరైతే త్యాగాలు చేశారో వాళ్ళకి మరలా అవకాశాలు ఉన్నాయి, అది కూడా మర్చిపోతున్నారు. లేదు ఏదైనా అవకాశం ఉంటే వైసీపీలోకి వెళ్తారా, వెళ్ళండి. వాళ్ళకి తెలుసు వైసీపీ భవిష్యత్తు ఎలాగ ఉంటుంది అనేది. వైసీపీలో ఉన్న వాళ్ళకే అర్థం కావట్లా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా చాలా స్ట్రాంగ్గానే వార్నింగ్ ఇచ్చారు. ఇది నాట్ ఓన్లీ ఫర్ పిఠాపురం వర్మ, ప్రతి ఒక్క నాయకుడు ఎవరైతే ఈ రకమైన పంచాయతీలు పెడుతున్నారో ఈ కూటమి మధ్యలో. ఎందుకంటే ఇక్కడ బీజేపీ ఉంది, బీజేపీకను మిగతా చోట్ల పెద్దగా ఏమీ అంత రాలేదు. కానీ ఒక ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆయన మాత్రం కొంచెం అప్పుడప్పుడు సురకలేస్తూ ఉన్నాడు. సో అసలు బీజేపీకి ఉన్న ఓటు పర్సంటేజ్ ఎంత ఆంధ్రప్రదేశ్లో, అసలు ఒక సీట్ అయినా గెలిచే పరిస్థితి ఉంటుంది మామూలుగా ఒంటరిగా ఉంటే. ఆలోచించండి, 2019లో చూసిన ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉందో. అటువంటిది 8 ఎమ్మెల్యేలు, 8 మంది గెలిచారండి. ఎక్కడి నుంచి గెలిచారు? 3 ఎంపీలు. అది పరిస్థితి. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా ఉండాలి, ఎలా ఉండాలి అనేది మాత్రం కొంచెం సమన్వయం బాగా లోపించింది. అదంతా కూడా కవర్ చేసుకొని బ్రహ్మాండంగా కలిసి పనిచేయాలని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా చెప్పారు. మరి మీరేమనుకుంటున్నారు అనే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.